నమో గురుభ్యః. మనము మన దక్షిణామూర్తి స్తోత్రాన్ని, దానికి మానసోల్లాసాన్ని చదువుకుంటూ వస్తూ ఉన్నాము. మనల్ని మనము బ్రహ్మాండమంతా అయి ఉన్నట్టుగా భావన చెయ్యడము అన్న యోగాన్ని సాధన చేస్తూ ఉన్నాము. బ్రహ్మాండమంతా నేనే అయి ఉన్నాను. నేనే బ్రహ్మాండమంతా అని 2 విధాలుగా కూడా చూడాలి. ఇంతకి ఇటు నుంచి అటు చూసినా సరే, అటు నుంచి ఇటు చూసినా సరే, ఇది అది ఒక్కటే అన్న భావన కుదరాలి. ఎట్లా అంటే, నేనే బ్రహ్మాండమంతా అయి ఉన్నాను అని బ్రహ్మాండంగా మనసుని సాగదీయాలి. అట్లానే బ్రహ్మాండమంతా నేనే అని మొత్తం బ్రహ్మాండాన్ని మనసులో నిలబెట్టాలి. మనసుని బ్రహ్మాండమంతా సాగదీసి, బ్రహ్మాండాన్ని మొత్తం తెచ్చి మనసులో కూర్చోబెట్టి, ఇంతకీ మనము ఈ యోగంతో సాధించేదేమి? ఏమి యుంజనం చేస్తున్నాము అంటే, ఇది అది ఒక్కటే. ఇది అది ఒక్కటే అని మనము మనసుకి పనిగట్టుకుని నేర్పిస్తూ ఉన్నాము. మన మనసుకు పనిగట్టుకుని నేర్పిస్తూ ఉన్నాము. అది ఎట్లా చెయ్యాలి అని మనము అష్టాంగ యోగాన్ని ఇంతవరకు సాధన చేస్తూ వచ్చాము. భావనా యోగంగా, ధారణా యోగంగా దాన్ని అట్లా ధరించి పట్టుకుని ఎట్లా ఉండాలి అని మనసుకి అభ్యాసం చేయిస్తూ వచ్చాము. ఈ ధారణా యోగము, అష్టాంగ యోగము చేయగలిగిన వాళ్ళు చేస్తూ ఉండండి. అయితే ఎవరైతే ఈ విధంగా వేరే ఆధారం లేకుండా ధరించలేకపోతున్నాము, ఈ ధారణ కుదరట్లేదు, ధారణ వరకు రానే రావట్లేదు, అటువంటి సమస్థితి కలగట్లేదు. ఏమి చెయ్యాలి అంటే, సరే అయితే అంచెలంచెలుగా చెయ్యాలి. ఇంక కింద నుంచి మొదలుపెట్టి అక్కడికి రావాలి. దానికి మళ్ళీ అష్టాంగ యోగమే ఉన్నది. మళ్ళీ దానికి అష్టాంగ యోగమే ఉన్నది. ఈ అష్టాంగ యోగాన్ని యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని చెప్తారు. ముక్కలు ముక్కలు చేసి దాన్ని కింది నుంచి పైకి ఆరోహణం ఎక్కిస్తూ తీసుకుంటూ వస్తారు. ఎవరైతే యోగారూఢ స్థితికి కావలసిన ఫోకస్, శ్రద్ధ కలిగి ఉన్నారో, చెప్పగానే మనసు ఆ విధంగా భావన చేయగలుగుతూ ఉన్నదో, చెప్పగానే మనసు కూర్చుంటుందో, చెప్పగానే మనసు వింటుందో, చెప్పగానే మనసు అర్థం చేసుకుంటుందో, చెప్పగానే మనసు పట్టుకుంటుందో, అటువంటి మనస్థితిని ఎవరైతే ఆల్రెడీ కలిగి ఉన్నారో, అటువంటి వాళ్ళు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ధారణా యోగంతో, ఆ భావనా యోగంతో అష్టాంగంగా అంటే అష్టమూర్తులుగా ఏది చెప్తూ ఉన్నారో, బయట బ్రహ్మాండమంతా గూడా అదే, నీ లోపల పిండాండమంతా అదే, మొత్తం అంతా అష్టాంగం అదే, ఇంక వేరేది లేదు అని నువ్వు భావన చేస్తూ దాన్ని ఆ స్థితికి తీసుకొని రా అని చెప్పారు గదా! దాన్ని చేస్తూ వెళ్ళిపోవచ్చు. కానీ మనసు కూర్చోమంటే కూర్చోదు, చెప్తే వినదు, దానికి అర్థం గాదు, దానికి పట్టుకోవడం చేత గాదు. అది పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. అది ఏది ధరించలేకుండా ఉన్నది అన్నప్పుడు, దానికి ఈ భావన కుదరట్లేదు అన్నప్పుడు, ఇంక ధారణ దాకా వెళ్ళడం కోసం కిందివన్నీ గూడా నెమ్మది నెమ్మదిగా మెట్లు దాన్ని ఎక్కిస్తూ వెళ్ళాలి. యోగారూఢ స్థితికి రావడం కోసము ఆరురుక్షు అవ్వాలి వీడు. వీడు ఆరురుక్షుడవ్వాలి. అంటే ఎక్కుతూ వెళ్ళాలి మరి కింది నుంచి. కింద నుంచి ఎక్కాలి గాబట్టి ఇంక యమ దగ్గర నుంచి స్టార్ట్ జేస్తారు మన వాళ్ళు. ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ విషయాలు మనం కొత్తగా చదవట్లేదు ఇవాళ. కొత్తగా చదవట్లేదు. మనము ఎక్కడెక్కడ దీన్ని ఎన్ని సార్లు అధ్యయనం చేసుకుంటూ వచ్చామో ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాము. మన భగవద్గీత వీటన్నింటికి ఆది. ఎందుకు? భారతం ముందొచ్చింది. భారతంలో భగవద్గీత ఉన్నది. భగవద్గీతలో మన భగవంతుడు చాలా చోట్ల చెప్తూ వచ్చారు. ఇది 6 అధ్యాయము ధ్యాన యోగంలో యోగం గురించి ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ భగవంతుడు 6 ఋక్షుల కోసము ఒక యోగాన్ని చెప్తాను పట్టు. వాడొకవేళ యోగారూఢుడయ్యాడంటే వాడికింక వేరే
పద్ధతులుంటాయి. వాడు సాధించుకోవాల్సినవి సాధించుకునేందుకు. కానీ వాడికింకా అంతవరకు మనసు నిలబడట్లేదు అంటే, ఆరువృక్ష కనీసం పైకి ఎక్కాలి అన్న ఇచ్చ ఉన్నది అంటే, యోగారూఢ స్థితికి చేరుకోవాలి అన్న కోరిక ఉన్నది అంటే, వాడికి ఇంకొక యోగం చెప్తాను పట్టు అని, ఈ అష్టాంగ యోగాన్ని మన భగవంతుడు మన భగవద్గీతలో, భారతంలో చెప్పారు. ఆయనేం చెప్పారు? నీ ఆత్మను నువ్వు ఉద్ధరించుకోవలసి ఉన్నది. దాన్ని అవసాదనము చెడగొట్టుకోవడం చెయ్యరాదు. మనసు బెట్టుకో. మనసన్న ఉపాధితోటే నువ్వు మొదలుబెట్టు. ఎట్లా చెయ్యాలి? నీ మనసుని జయించు. ప్రశాంతంగా ఉండు. మనసు ప్రసన్నంగా ఉండడం ముఖ్యము. ఎప్పుడు పరమాత్మతో సమాహితమై ఉండాలి. ఈశ్వరార్పణంగా ఉండాలి. శీతోష్ణ సుఖదుఖాలెన్ ఏవి పట్టించుకోరాదు. శీతోష్ణ సుఖదుఖాల్లో, మానావమానాల్లో సమానంగా ఉండగలిగే స్థితి ఉండాలి. సమాహితమై ఉండాలి. జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి పొంది ఉండాలి. కూటస్థమై ఉండాలి. ఇంద్రియ జయాన్ని సాధించి ఉండాలి. లోష్టము లేదు, అశ్మం లేదు, కాంచనం లేదు, అన్ని సమమని చూడగలిగే స్థితిలో ఉండాలి. సుహృత్తు లేదు, మిత్రుడు లేదు, ఉదాసీనం లేదు, మధ్యమం లేదు, ద్వేష్యుడు లేడు, బంధువు లేడు, సాధువు లేడు, పాపాత్ముడు లేడు. అన్ని రకాలుగా సమబుద్ధితోటే వ్యవహరించాలి. ఈ రకంగా ఇంతవరకు చేస్తూ వస్తే ఏం చెప్పారు మన గురుగారు? జితాత్మ దగ్గర నుంచి సమబుద్ధి వరకు చెప్తూ ఉన్నవన్నీ గూడా యమాలు, నియమాలు. యమము అంటే మనసుతో చేసేవి. నియమము అంటే శరీరంతో చేసేవి అని మన వాళ్ళు కొంచెం వేరు చేసి చెప్తారు. కానీ ఇక్కడ మన భగవంతుడు యమము, నియమము అని వేరు చేయలేదు. ఆయన యమ నియమాలు మొత్తం కలిపి నువ్వు కాయికమనుకో, మానసికమనుకో, నువ్వు ఏదైనా అనుకో, వాచికం గూడా కలుపుకో అందులో. అన్నీ కలిపి ఇదిగో యమ నియమాలు పట్టు అని ఇచ్చారు. యమ నియమాలు అయిపోయిన తర్వాత ఆసనము. ఏదో ఒక ఏకాంతమైన ప్రదేశం చూసుకో. ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయకుండా చూసుకో. శుచి అయిన ప్రదేశం చూసుకొని నీ బాడీని స్థాపించు అక్కడ. పార్కింగ్ చెయ్యి. చాలా ఎత్తుగానో, చాలా కిందగానో కాకుండా, మరీ మెత్తగానో, మరీ గుచ్చుకుంటూనో గాకుండా కొంచెం మంచి ఆసనాన్ని ఏర్పాటు చేసుకో అని ఇంతవరకు ఆయన ఆసనం గురించి చెప్తూ వచ్చారు. యమ నియమాసనాలయిపోయాక ప్రాణాయామం. ప్రాణాయామంతో మనస్సుని ఒక్క చోట నిలబెట్టు. తర్వాత ప్రత్యాహారం. యత చిత్త ఇంద్రియ క్రియలు సాధించు. ఎందుకు? ఆత్మసిద్ధి కోసం ప్రయత్నం చెయ్యి. ఎంతవరకొచ్చావు? యమ నియమాలు పైనయిపోయాయి. ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు ఇక్కడికొచ్చాయి గదా! ఇంక ధారణ చెయ్యి పట్టు. సమకాయ శిరోగ్రీవం చెయ్యి. నీ కాయాన్ని, శిరస్సును, నీ మెడనన్నింటినీ స్ట్రెయిట్‌గా, నిటారుగా నిలబెట్టో. ఎంతవరకొచ్చావు? ధారణ. ధ్యానం చెయ్యి ఇంకా. దిక్కులు చూడకు నువ్వు. లోపలికి చూసుకో. ధ్యానం చెయ్యి. దాంతో ఏమవుతుంది? మనసు నియమించబడుతుందది సమాధి స్థితి అని. యమ నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులన్నింటినీ ఈ శ్లోకాల్లో చెప్పి ఇంక కూర్చోరా. ఇంక కూర్చొని నేను చెప్పిన పద్ధతిలో దీన్ని సాధించు అని చెప్తూ వెళ్ళారు. మళ్ళీ ఇదే విషయము అక్కడికి ఆగకుండా ఎన్నిసార్లు చెప్పారో. ఇది మనం చాలా ఫోకస్డ్‌గా మళ్ళీ చదువుకుంటూ వచ్చాము. శారీరకంగా చేసేదంతా నియమాలు. మానసికంగా చేసేవన్నీ యమములు అని చెప్తారు మన వాళ్ళు. మన భగవంతుడు అట్లా విభాగం చెయ్యకపోయినా గూడా, శరీరంతో ఏమి చెయ్యాలి? పెద్దలను, గురువులను, ప్రాజ్ఞులను పూజించు. శౌచము పాటించు. రుజువుగా ఉండు. బ్రహ్మచర్యాన్ని పాటించు. అహింస పాటించు. ఇవన్నీ శారీరకమైన తపస్సులని చెప్పారు. యమ నియమాలను మన భగవంతుడు భగవద్గీతలో తపస్సులని చెప్పారు. నువ్వెవరితోటైనా మాట్లాడితే ఉద్వేగం కలిగించకుండా మాట్లాడు. సత్యం మాట్లాడు. ప్రియము, హితము మాట్లాడు. స్వాధ్యాయం చెయ్యి. అభ్యాసం చెయ్యి. ఇవన్నీ మానసికంగా చేసే తపస్సులో యమనియమాల్లోకొస్తాయి. మనస్సు ప్రసాదం. మనస్సు ప్రసన్నంగా ఉండడం అత్యవసరము.
సౌమ్యత్వము, సుమనస్సు ఉండాలి. మౌనము పాటించు, ఆత్మ నిగ్రహం పాటించు, ఇంద్రియ జయం, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. భావ సంశుద్ధి, చిత్తశుద్ధి ఉండాలి. ఇవన్నీ గూడా మానసికమైన తపస్సులని చెప్తూ ఉన్నారు అని, శారీరక, వాంగ్మయ, మానసిక తపస్సులను మన భగవంతుడు యమ నియమాలను మళ్ళీ చెప్తూ వచ్చారు. వాటిని అట్లానే చాలా శ్రద్ధగా, పరమ శ్రద్ధగా మనము అధ్యయనం చేస్తూ వచ్చాము. అధ్యయనం చేసి ఊరుకోకుండా వాటిని పాటిస్తూ వస్తూ ఉన్నాము. మళ్ళీ అక్కడికే ఊరుకోలేదాయన. మళ్ళీ అదే భగవద్గీతలో దైవాసుర సంపదలుగా వాటిని విభాగం చేస్తూ అభయము, సత్వ సంసిద్ధి అంటే చిత్తశుద్ధి, జ్ఞానంతో కూడిన యోగము, దానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము, అహింస, సత్యము, కోపం లేకపోవడము, త్యాగము, శాంతి, అబద్ధాలు చెప్పకపోవడం, ఎవరిపైన సాడీలు చెప్పకుండా ఉండడం, దయతో ఉండడము, చలించిపోయే మనసు లేకుండా ఉండాలి. పైగా అట్లానే లోలుప్తం ఉండరాదు. దేని గురించి లాలస ఉండరాదు. మార్దవం ఉండాలి. మృదుత్వం, మార్దవం ఉండాలి. హ్రీహి ధర్మం తప్పుతామేమో అన్న సిగ్గు ఉండాలి. అచాపలం, చపల చిత్తం ఉండరాదు. తేజస్, క్షమ, ధృతి, శౌచము, అద్రోహము, రకరకాల దేహాజభిమానాలు లేకపోవడము, ఇవన్నీ కూడా దైవీ సంపదలు అని చెప్తూ వచ్చారు. ఆయన దైవీ సంపదలను ఏవి చెప్తూ ఉన్నారో అవన్నీ మళ్ళీ మనకు యమ నియమాలు అని 2 గ్రూప్స్‌లో పెట్టిస్తారు మన గురువులు. అయితే ఇవన్నీ గూడా కొత్తగా తర్వాత వచ్చినవి గాదు. ఈ మధ్యన కల్పించబడ్డవి గాదు. ఎప్పుడో వ్యాసుల వారు వేదాల్లోని సారంగా మనకు భారతంలో, ముఖ్యంగా ఈ భగవద్గీతలో చెప్తూ వచ్చారు. అవే మళ్ళీ మన వ్యాసుల వారే భాగవతంలో 3వ స్కందంలో కపిల దేవహూతి సంవాదంలో గూడా ఈ అష్టాంగ యోగాన్ని మనకు నేర్పిస్తూ వచ్చారు. గ్రామ్య ధర్మాలను పట్టించుకోకు, కోరికలు వదిలిపెట్టు, మోక్ష ధర్మంలో నిరతి కావాలి నీకు. నువ్వు ఏదైనా తింటే గూడా మితంగా తిను. మళ్ళీ భగవద్గీతలోనే జెప్పారు. తిండి ఎట్లా ఉండాలి, అతిగా తినకు, అవన్నీ జేయొద్దు అని చెప్పుకుంటూ వచ్చారు గదా! ఇక్కడ తిండి గురించి ఎంత జాగ్రత్తగా ఉండాలి అని నేర్పిస్తూ, తామస ప్రియులకు భోజనం ఎటువంటిది అని ఇవన్నీ నేర్పిస్తూ వచ్చారు గదా! అక్కడ. ఆ రకంగానే ఇక్కడ ఏమి తినాలో అవి మేజ్యమైనవి మితంగా తినాలి. తర్వాత వివిక్తము, ఎవరు లేకుండా ఏకాంతంగా ఉండాలని కోరుకో నువ్వు. క్షేమము అంటే ప్రాంతం అని అర్థము. ఇక్కడేం చెప్పారు మనం భగవద్గీతలో? నువ్వు శుచి అయిన ప్రదేశంలో ఎవరు లేకుండా ఏకాకి యతచిత్తాత్మ అని చెప్పారు కదా! రహస్య స్థితః అని. ఆ రకంగా మళ్ళీ ఇక్కడ వివిక్త క్షేమ సేవనం చెయ్యి నువ్వు. అహింస, సత్యము, అస్థేయం అంటే దొంగతనం చేయకుండా ఉండడము. యావదర్థ పరిగ్రహః, వచ్చిన దాంతో తృప్తిగా ఉండు. ఇంకేదో కావాలని కోరుకోకు. బ్రహ్మచర్యము, తపస్సు, శౌచము, స్వాధ్యాయము, పురుషార్చనము, ఈశ్వరారాధనము, మౌనము, ఆసన జయము. ఇంతవరకు ఏం చెప్పారు మనకు? స్వాధ్యాయము, పురుషార్చనం వరకు యమ నియమాలు చెప్పారు. కాయిక, వాచిక, మానసిక నియమాలు, యమాలు చెప్పారు. ఇంకా తర్వాత ఇక్కడ ఆసన జయము. మౌనం వరకు కూడా ఇందులోకొస్తాయి. మౌనం తర్వాత ఆసన జయము. యమ, నియమ, ఆసన. స్థైర్యము, స్థిరత్వం ఉండాలి. స్థిరంగా కూర్చో. సమకాయ శిరోగ్రీవం చెయ్యి. చేసి శనైః నెమ్మదిగా ప్రాణజయం సాధించు. ఆసన జయం అయిన తర్వాత ప్రాణజయం. ప్రాణజయం అంటే ప్రాణాయామం. ఆ తర్వాత ప్రత్యాహారం చెయ్యి. ఇంద్రియాలను విషయాల నుంచి మనసుతో హృదయంలోకి, మనసుని వెనక్కి తీసుకొనొచ్చేయి. హృదయంలో ఉంచు. విషయాల్లో నుంచి వెనక్కి తిప్పేయి. ఆ రకంగా ప్రత్యాహారం సాధించు. ప్రత్యాహారం అయిన తర్వాత ఏంటి ఇప్పుడు? ధారణ కదా మనకు. స్వధిష్ణ్యానాం ఏకదేశే మనసా ప్రాణధారణం. ఏదో ఒక్క దానిపైన మనస్సుని నిలబెట్టాలి. ఆ రకంగా చేయడము ధారణ. ఇంక దాని తర్వాత ధ్యానం చెయ్యి. ఆ తర్వాత సమాధి స్థితికి రా అని ఇంతవరకు యమ నియమాలు చెప్పి, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అని మన వ్యాసుల వారు భాగవతంలో, భారతంలో
ఎన్నో చోట్ల చెప్తూ వచ్చారు. చాలా స్పెసిఫిక్‌గా ఈ మాటలను వాడుతూ ఆయన మనకి ఏవైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారో, వాటిని తీసుకొని ఆ తర్వాత మన పతంజలి యోగ సూత్రాలను రాస్తూ, ఆయన అవే తీసుకున్నారో, కొంచెం మార్చారో, లేదా ఆయన పర్సనలైజ్ చేసుకున్నారో ఏదైనా సరే, కానీ మాత్రం యాక్చువల్‌గా రూట్స్ నాకు కనిపించినంత వరకు మొత్తంగా వ్యాసుల వారిచ్చిన భారత భాగవతాల్లో ఉన్నాయి. అయితే అందులో నుంచి కొన్ని తీసుకొని, మన పతంజలి రెండో పాదంలో సాధన పాదంలో మన కోసం సూత్రాలుగా రాసిచ్చారు. అష్టాంగ యోగం అని ఒకటున్నది అని. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అష్టాంగాలు. అష్టాంగ యోగం అని ఒకటి ఉన్నది అని చెప్తూ, యమాలేవి ఒక 5 ఉన్నాయి. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అని. అయితే ఈ 5 గాదు. మన భగవంతుడు ఇన్ని చోట్ల ఆ యమాలు చాలా జెప్తూ వచ్చారు. అయితే మన పతంజలి ఒక 5 జెప్పారు. అట్లానే మన నియమాలు గూడా చాలా ఉన్నాయి. అందులో ఒక 5 శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానమని మన పతంజలి చెప్పారు. ఒక్కొక్కటి ఏంటి మళ్ళీ అవి అని ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అహింస అంటే ఏమి? సత్యం అంటే ఏమి? అని వాటి వల్ల నీకొచ్చే లాభమేమి? అహింసలో నువ్వు ప్రతిష్ఠితుడివై ఉన్నావు అంటే, నీకు వైరమన్నది, శత్రుత్వమన్నది ఇంక ఉండదు. శత్రువులుండరు. సత్యం ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావంటే, సత్యంలో నిలబడి ఉంటే, క్రియాఫల ఆశ్రయత్వము, అస్తేయం దొంగతనం చేయకుండా ఉంటే, సర్వరత్నాలు నీకు దక్కుతాయి. బ్రహ్మచర్యం చేస్తే వీర్యలాభం సో ఆన్ సో ఫోర్త్ అని ఈ 10, 5 యమాలు, 5 నియమాలు చేస్తే లాభమేమి అని ఆయన చెప్తూ వచ్చారు. ఆ తర్వాత స్వాధ్యాయము, సమాధి, యమనియమాలయ్యాక స్థిరము, సుఖంగా ఉన్న ఆసనం ఏర్పాటు చేసుకో అని చెప్పారు. నువ్వు వేసుకునే ఆసనం ఎట్లా ఉండాలి? స్థిరంగా ఉండాలి. కదిలిపోతూ ఉంటే నీ మనసు ఎక్కడ నిలబడుతుంది? సుఖంగా ఉండాలి. మనసు బాధపడుతూ ఉన్నది అంటే నీ మనసు ఎక్కడ నిలబడుతుంది? కాబట్టి ఆసనం స్థిరంగా, సుఖంగా ఉండేట్టు చూసుకో అని చెప్పారు. దాన్నే మన భగవంతుడు ఇక్కడ ధ్యాన యోగంలో శుచి అయిన ప్రదేశం అవన్నీ చూసుకో నువ్వు. స్థిరమైన ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకో అని ముందే చెప్పారు మన వ్యాస మహర్షి. అట్లానే దాన్నే తీసుకొని ఇక్కడ మన పతంజలి స్థిరం, సుఖం, ఆసనం అని జెప్పారు. ఆసనం అయిపోయిన తర్వాత ప్రాణాయామం. శ్వాస ప్రశ్వాసయోః గతి విచ్ఛేదః ప్రాణాయామః అని జెప్పారు. ఇంకా ఈ ప్రాణాయామాన్ని చాలా రకాలుగా ఎక్స్‌ప్లెయిన్ జేస్తూ వచ్చారు. ప్రాణాయామం అయిపోయిన తర్వాత ప్రత్యాహారము. ప్రత్యాహారం తర్వాత ఇంక ధారణ, ధ్యాన, సమాధులు తర్వాత పాదంలో ఉంటాయి. కానీ మన పతంజలి ఇవే విషయాలు తీసుకొని, ఈ అష్టాంగాలనే తీసుకొని ఒక్కొక్క దాన్ని ఇంకా కొంచెం విపులంగా, విస్తారంగా ఇంక కొన్ని ఎగ్జాంపుల్స్‌తో దానివల్ల కలిగే ఫలితాలేంటో చూపిస్తూ వచ్చారు. మనము వీటిని అన్ని విధాలుగా భగవద్గీతలో చదువుకున్నాము, భాగవతంలో చదివాము, పతంజలి యోగ సూత్రాల్లో చదివాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దక్షిణామూర్తిలో గూడా చదువుతున్నాము. చదవడమే గాదు మనం చేత అయినంత వరకు వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. కాబట్టి మళ్ళీ మొదలుపెడదాము. మళ్ళీ చూసుకుందాము. మనఃప్రసాదః, సంతోషः, మౌనం, ఇంద్రియనిగ్రహः, దయా, దాక్షిణ్యం, ఆస్తిక్యం, ఆర్జవం, మార్దవం, క్షమా, భావశుద్ధిः, అహింసా చ, బ్రహ్మచర్యం, స్మృతిः, ధృతిः ఇతి ఏవమాదయः అన్యే చ మనః సాధ్యాः యమాः స్మృతాः. మన సురేశ్వర్ల వారు యమములు అని ఏముంటాయని రాశారు. ఈయన పతంజలి చెప్పిన యమాలవన్నీ రాయట్లేదాయన. మన శాస్త్రాల్లో ఎక్కడెక్కడ యమములు చెప్తూ వచ్చారో, మనసుతో సాధ్యాహ సాధించుకోగలిగినవన్నీ
ఒక లిస్ట్‌గా రాసి, అయితే ఇక్కడికే అయిపోలేదు. మీరింకా కూర్చొని ఓపిక చేసుకొని, భారతాల్లో, భగవద్గీతల్లో, అట్లానే భాగవతాల్లో, మిగిలిన శాస్త్రాల్లో వెతికారంటే కనిపిస్తాయి. ఆదయః అన్యే మిగిలినవి ఎన్నో ఉన్నాయి. మనస్సుని మీ వశంలో పెట్టుకోవడానికి ఏమేమి అవసరమో, అవన్నీ గూడా చేస్తూ వెళ్ళండి అని ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు. ఇది ఎగ్జాస్టివ్ లిస్ట్ గాదు. కొంత మాత్రమే. ఇంకా ఎన్నో ఉన్నాయి. మనకు కనిపించిన చోటల్లా మనము లోతుగానే విచారణ చేస్తూనే ఉన్నాము. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాము. మనఃప్రసాదం ఉండాలి. మనసు ప్రసన్నంగా ఉండాలి. మనసు ప్రసన్నంగా ఎప్పుడుంటుంది? ఎప్పుడైతే నాకేదో కావాలి, నాకేదో లేదు అని అనుకుంటూ ఉన్నదో, అప్పుడల్లా మనసు చలించిపోతూనే ఉంటుంది. ప్రసన్నంగా ఉండదు. అప్రసన్నంగా ఉంటుంది. నాకేదో కావాలి, నాకేదో లేదు, నేననుకున్నది రాలేదు, నన్నెవరో ఏదో అన్నారు, నాకున్నది పోయేటట్టున్నది అని ఒకవేళ అది అనుకుంటూ ఉన్నది అంటే మాత్రము, లేదా వాడి మీద నాకు చాలా కోపమొస్తుంది, వీడంటే నాకు పడదు, వాడంటే నాకు పగ, వీడికి నేను పడను, వీడికి నేనంటే చాలా శత్రు భావన అని అనుకున్నప్పుడల్లా మనసు చాలా అప్రసన్నంగా ఉంటుంది. దానికేదో తక్కువయింది అనుకున్నదంటే మాత్రము, అది చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ రకంగా బాధపడుతూ ఉన్నది అంటే, మీరు యమాన్ని పోగొట్టుకున్నారు అని అర్థం జేసుకోండి. అష్టాంగ యోగంలో మీరు సాధించవలసిన దాంట్లో ఒకటి ఆల్రెడీ పని చేయట్లేదని చూసుకోండి. మనసు ఎప్పుడు ప్రసన్నంగా ఉండాలి అంటే, దానికి కోరికలుండొద్దు, కోపాలుండొద్దు. చాలా సింపుల్ విషయం. చేయడం మాత్రం కష్టం. కానీ మాత్రం సింపుల్ విషయం. మనసులో కోరికలు, కోపాలు ఉన్నాయంటే అది అప్రసన్నంగా ఉంటుంది. పాపం బాధపడుతుంటుంది. మనసులో కోరికలు లేవు, కోపాలు లేవు అంటే క్వైట్‌గా ఉంటుంది. అది ప్రసన్నము. అది ప్రసాదం. ప్రసాదం అంటే కూర్చుందది కదలకుండా ఇంకా మనస్సు అని అర్థం. ఆ స్థితి ఉంటూనే ఉండాలి. యమం సాధించాలంటే ఇది సాధించాలి. సంతోషం, సమ్యక్‌గా తోషము. తోషం అంటే తృప్తి. ఎప్పుడైతే మనసు ప్రసన్నంగా ఉన్నదో అది తృప్తిగా ఉంటుంది. ఏదో తక్కువైంది అనుకోవట్లేదు గదా అది. ఏదో తక్కువైంది నాకేంటో కావాలి అని కోరికలు లేవు. దానికేదో అడ్డం పడుతున్నాడు ఎవడో అని వాడి మీద కోపము లేదు. ఉన్నదాంతోటది యదృచ్ఛాలాభ సంతుష్టః ఉంటుంది తోషం. అదే ఆ స్థితిలో ఉంటుంది. మనసు ప్రసాదంగా, ప్రసన్నంగా ఉన్నది అంటే తోషంతో ఉంటుందది. మామూలు తోషం గాదు, సమ్యక్ తోషం గావాలి మనకు. ఎప్పుడైతే మనసు ప్రసన్నంగా ఉన్నది, తృప్తిగా ఉన్నదో అప్పుడది మౌనంగా ఉంటుంది. మనసింక కదలదు. మనసింక మౌనంగా ఉంటుంది. క్వైట్‌గా ఉంటుంది. అట్లా ఉన్న సమయంలో అది ఇంద్రియాలని వెనక్కి తిప్పేస్తుంది. దానికేదో కావాలంటే గదా ఇంద్రియాలని బెట్టుకుని బయట ప్రపంచంలో పారేది. మనసుకేదో కావాలని లేదు, రాలేదు అని లేదు, కోపము లేదు, బాధ లేదు, దుఃఖము లేదు, అసంతృప్తి లేదు. అది సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నది అంటే ఇంక ఇంద్రియాలు వెనక్కొచ్చేసుంటాయి. ఆ రకంగా ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. దమం సాధించిన సమయంలో. దయ ఉంటుంది. నీ పైన నీకు ఉండాలి దయ. నీ చుట్టూ ఉన్న వాళ్ళ పైన ఉండాలి. పంచభూతాల పైన ఉండాలి. జనరల్‌గా దయ ఉంటుంది. నీకేదో తక్కువైందంటేనే గదా! నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా పక్కన వాళ్ళ దగ్గర నుంచి నాకు కావాలని కోరుకునేది. నీకేదో తక్కువైతేనే గదా దయ తగ్గేది. నీకొకవేళ ఏదైనా తక్కువైందని నువ్వు అనుకుంటున్నావనుకో. నాకు పలానా ఉద్యోగం కావాలి, నాకేదో ప్రమోషన్ రావాలి, నాకేదో ఒక పలానా ఇల్లు కావాలి అని నువ్వు ఏదో కోరుకుంటున్నావు. నీకు లేదు గాబట్టి నీకు కావాలి అని నువ్వు కోరుకుంటున్నావనుకో. అప్పుడు దయ ఉండదు. ఎట్లా పక్కన వాడికి గూడా కావాలి మరి ఉద్యోగం. వాడికి కూడా కావాలి కాలేజ్‌లో సీటు. వాడికి గూడా కావాలి వాడికదే ఇల్లు. కానీ నీకు కావాలని నువ్వు కోరుకుంటావు. అంటే వాడికి రాకపోయినా పర్వాలేదు. వాడి గురించి ఇంక ఆలోచన ఉండదు. అయితే పాసివ్‌గా పట్టించుకోవు. లేదా యాక్టివ్‌గా వాడికి కాకుండా నాకొస్తే బాగుండు అని కోరుకుంటావు. దాంతో దయ అన్నది లుప్తమవుతుంది. కానీ ఎప్పుడైతే నీకు ఉన్నదాంతోటి తృప్తిగా ఉండడం అలవాటైపోయిందో, కొత్తగా ఏదో కావాలి, సాధించాలి అన్న ఆలోచన లేదో, ఇంక పక్కన వాడికి కాకుండా నాకే రావాలి అన్న ఆలోచన ఉండదు గాబట్టి, దయ ఆటోమేటిక్‌గా ఉంటుంది.
ఎప్పుడైతే నీకేదో తక్కువైంది, నీకేదో కావాలి అన్న ఆలోచన ఉన్నదో, దయ ఆటోమేటిక్‌గా క్యాన్సెల్ అయిపోతుంది. దాంతో పాటు యమం గూడా మంట కలిసిపోతుంది. దాక్షిణ్యము, దాక్షిణ్యము అనుకూలంగా ఉండే స్వభావము అని అర్థము. దాక్షిణ్యము అంటే దక్షత అని గూడా ఒక అర్థమున్నది. నేర్పు, చాతుర్యము అని. కానీ ఇక్కడ మనము యమనియమాల్లో చెప్పుకుంటున్నాం గాబట్టి, దాక్షిణ్యము అంటే దక్షిణ భాగము. దక్షిణ భావము అంటే అనుకూలంగా ఉండే స్వభావము. వామము అంటే ప్రతికూలంగా ఉండడం. దాక్షిణ్యము అంటే అనుకూలంగా ఉండడం. అందరికి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉండడము. అందరి పట్ల అనుకూలంగా ఆలోచనలు చేస్తూ ఉండడము. దాని పేరు దాక్షిణ్యము. ఆస్తిక్య భావన అంటే నమ్మకం ఉండాలి. ఇవన్నీ చెప్తూ ఉన్నవి మనం వింటూ మళ్ళీ నిజంగా అట్లా జరుగుతుందా గాదు. ఆస్తిక్య భావన అస్తి, అవును, ఉన్నది అన్న నమ్మకముండాలి. ఆర్జవము, రుజుత్వం ఉండాలి. రుజు స్వభావం ఉండాలి. సాధించడం కోసము, ఆత్మస్థితిని చేరుకోవడం కోసము రుజు మార్గంలో, సన్మార్గంలో వెళ్ళడం అన్నది ఉండాలి. మార్దవము, మృదు స్వభావం ఉండాలి. మృదుత్వం ఉండాలి. అట్లానే క్షమ. క్షమ అంటే సహించగలిగే శక్తి. ఎవరైనా నీ పట్ల అపకారం చేసినా సరే, నీకు కోపం కలగవలసిన పరిస్థితి ఉన్నది అని అనిపించినా సరే, నువ్వు దాన్ని సహించావు అంటే దాని పేరు క్షమ. అట్లానే భావశుద్ధి, చిత్తశుద్ధి ఉండాలి. తప్పనిసరి. చిత్తము అశుద్ధిగా, అశుచిగా కోరికలతో, కోపాలతో, తాపాలతో, మోహాలతో, శోకాలతో ఉన్నది భ్రమిస్తూ అంటే అది అశుచిగా ఉన్న అంతఃకరణము మనకు సాధనకు పనికిరాదు. మనం అష్టాంగ యోగాన్ని సాధించలేము. చిత్తశుద్ధి అవసరము. అహింస. హింసలు నిన్ను నువ్వు హింసించుకోరాదు. నీ చుట్టూ దేన్ని హింసించరాదు. అసలు జనరల్‌గా హింస ఉండరాదు. బ్రహ్మచర్యము. బ్రహ్మంలో చరిస్తూ ఉండాలి. వేదం చెప్పిన విధంగా ప్రవర్తిస్తూ ఉండాలి. పరబ్రహ్మం గురించిన ఆలోచనల్లో నుంచి పక్కకు జరగడానికి వీల్లేదు. అట్లానే స్మృతి. ఎరుకతో ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. ప్రమత్తతతో ప్రమాదంలో ఉండరాదు. ఏం జరుగుతున్నది అని కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞము అంటే ఏం జరుగుతున్నది, కృతమవుతూ ఉన్నది ఏమి అన్న జ్ఞానం కలిగి ఉండడము కృతజ్ఞత. జరుగుతూ ఉన్నదేమి, నీ చుట్టూ జరుగుతూ ఉన్నది, నీ లోపల జరుగుతూ ఉన్నది, అసలు జరిగిందేమి, ఏం జరుగుతుంది ఇదంతా అన్న దాని గురించి నీకు ఎరుక ఉండాలి. ఆ స్మృతి లేకపోతే నువ్వు విస్మృతిలో ఉన్నావు. ఆత్మ విస్మరణ చేస్తూ ఉన్నావు. ఆత్మను తెలుసుకోకుండా ఉన్నావు. ఆ ఎరుకే లేదు. అంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావు. ప్రమత్తుడివై ఉన్నావు. మాయలో, మోహంలో పడున్నావని అర్థం. విస్మరణ గాకుండా స్మరణ కావాలి. స్మృతి కావాలి. ధృతి ఉండాలి. ధృతిగా, ధైర్యంగా, పట్టుదలగా సాధించగలను అన్న ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ధృతి లేకపోతే పోతే పోయిందనుకుంటే జారిపోతాము. అష్టాంగ యోగాన్ని సాధించలేము. ఇతి ఏవ మాదయః. ఇంత మాత్రమే గాదు, ఇంక వేరేవి అన్నీ గూడా చాలా ఉన్నాయి. కూర్చో. నీ మనస్సును నిలబెట్టడం కోసం ఏమి ఏమి చెయ్యాలో అవన్నీ గూడా ఇన్ని చోట్ల ఉన్నాయి. ఒక్క చోట కాదు. భాగవతంలో ఉన్నాయి, భగవద్గీతల్లో ఉన్నాయి, పతంజలి రాసిన యోగ సూత్రాల్లో ఉన్నాయి, మనం చదువుకున్నవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ కలుపుకో. సాధించవలసినవి ఇవన్నీ సాధ్యాలు. సాధ్యము అంటే ఏదైతే సాధించవలసి ఉన్నదో. నువ్వు సాధకుడివి అయ్యావు అంటే వీటిని సాధించి తీరాలి మరి. కనీసం మినిమమ్ ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడే చెడిపోతే ఇందులో అవి సగం చేయలేకపోయావంటే, పోనీ మొత్తం కాకపోయినా గూడా కొన్ని గూడా చేయలేకపోతూ ఉన్నావు అంటే, ఇంత మాత్రం సాధించలేని వాడివి, చెట్టే ఎక్కలేని వాడివి స్వర్గాన్ని ఏమి పొందుతావు? కాబట్టి యమాహ అని స్మృతాహ చెప్పబడతాయి. ఇవి సాధిస్తే మనసుతో సాధించగలిగే వాటన్నింటిని ఈ విధంగా సాధిస్తూ వెళ్ళావు అంటే, నువ్వు యమాన్ని సాధించినట్టే. ఇంక నియమాలు చూద్దాం.
స్నానం, శౌచం, క్రతుః, సత్యం, జపః, హోమః చ, తర్పణం, తపః, దానం, తితిక్షా చ, నమస్కారः, ప్రదక్షిణం, వ్రతోపవాసాద్యాః చ అన్యే కాయికాః నియమాః స్మృతాః. స్నానం చెయ్యి ప్రతిరోజు కనీసం. శౌచం పాటించు. ఎవరిని కొట్టకు. అనవసరంగా పోయి వాడిని వీడిని కొట్టడం. ఇటువంటివన్నీ. పైగా శౌచం అంటే మన భగవంతుడిక్కడ శౌచం గురించి కాయిక, మానసిక, వాచిక తపస్సులు చెప్తూ ఉన్న సమయంలో గూడా శౌచం చెప్తూ వచ్చారు. అవన్నీ చూసుకో. శుచిగా ఉండాలి. ఆ తర్వాత నీ చుట్టూ గూడా శుచిగా ఉండేట్టు చూసుకో మధ్యలో. నువ్వు ఎక్కడుంటావో అవన్నీ కూడా శుచిగా ఉండేట్టు చూడు. నువ్వు గూడా శుచిగా ఉండు. ఎవరిని అనవసరంగా పోయి కొట్టకు, గిల్లకు. స్నానాలవన్నీ చెయ్యి. జాగ్రత్తగా ఉండు. శుభ్రమైన వస్త్రాలు ధరించి అవన్నీ. కావాలంటే గోర్లు కత్తిరించుకో, జుట్టు గూడా కత్తిరించుకో. చక్కగా ఉండు. ఇష్టం వచ్చినట్టు చింపిరి జుట్టు పెట్టుకొని, గోళ్ళన్నీ పెరిగి, అందులో మట్టంతా ఉండి, రకరకాలుగా గీరుకుంటూ, ఈ రకంగా ఉన్నావంటే మనసెక్కడ నిలబడుతుంది? కాబట్టి శుచిగా ఉండు. క్రతువులు, పూజలు నీకొచ్చినవి ఏవొస్తవి అవన్నీ చెయ్యి. సత్యం. సత్యం అంటే ఏమి అని ఇంక కూర్చున్నాం మనము. ఎన్ని సార్లు మాట్లాడుకున్నామో. ప్రియము, హితము అయి ఉన్నవి సత్యమై ఉంటాయి. వాటిని జాగ్రత్తగా నువ్వు తెలుసుకుని మాట్లాడుతూ ఉండు. సత్యం వద అని చెప్తారు. సత్యాన్ని మాట్లాడుతూ ఉండు అన్నదాన్ని శారీరకమైన నియమాల్లో ఎందుకు పెట్టారు అంటే, మరిది వాక్కులు మనకు కర్మేంద్రియాల్లో పెట్టారు కాబట్టి అందుకని సత్యం ఇక్కడికొచ్చింది. జపము. జపం చెయ్యి, తపం చెయ్యి, హోమం చెయ్యి, తర్పణం చెయ్యి, తృప్తిపరుస్తూ ఉండు. నీ దేహాన్ని, నీ చుట్టూ ఉన్న దేన్నైనా సరే తృప్తిగా ఉండేట్టు. నువ్వు తృప్తిగా ఉండడం సంతోషం. నువ్వు తృప్తిగా ఉండడమే గాదు. మనసా నువ్వు తృప్తిగా ఉండడమే గాదు. నీ దేహం దగ్గర నుంచి అన్నీ తృప్తిగా ఉండేట్టు తర్పణం చెయ్యి. తృప్తిపరుస్తూ ఉండు. తపస్సు చేస్తూ ఉండు. తప్పించు. దానం చెయ్యి. దానం అన్నప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రదానం చేయడం అని ఒక అర్థం ఉన్నది. అక్కర్లేని వాటిని ఖండించడము, వదిలిపెట్టడం అని ఒక అర్థం ఉన్నది. నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవడము అని ఒక అర్థం ఉన్నది. అవన్నీ చెయ్యి. తితిక్ష అంటే ద్వంద్వాలను సహించడము. శీతోష్ణాలు, సుఖదుఖాలు ఇటువంటివన్నీ ఏవేవి ఉన్నాయో ద్వంద్వాలు వాటినన్నింటినీ సహించడము తితిక్ష. ఆ ద్వంద్వ సహనం ఉండి తీరాలి. నమస్కారం చెయ్యి. ఏదైతే ఆత్మ వైపుకి అనుకూలంగా లొంగి ఉండడం ఉన్నదో దాని పేరు నమస్కారం. ప్రదక్షిణం. నీ వైపుకు నువ్వు అనుకూలంగా ఉండాలి. ఆత్మ వైపుకు వంగి ఉండాలి. అనాత్మల వైపుకి తొంగి చూస్తూ గాదు. వ్రతాలు, ఉపవాసాలు ఏవి గావాలంటే అవి చెయ్యి. నీ శరీరాన్ని నిలబెట్టడం కోసము. ఏవి అవసరమో ఇట్లాంటివన్నీ ఇవే గావు అన్యే ఇంకేవైనా సరే కాయికమైన నియమాలని చెప్తారు. నువ్వు నియమాలు సాధించి యమ నియమాలు ఇనీషియల్ ఫస్ట్ స్టెప్స్. ఇవి సాధించిన తర్వాత తర్వాత ఇవి మళ్ళీ సాధించి ఇక్కడికి వదిలిపెట్టకూడదు మళ్ళీ. ఇవి సాధించేసి ఇంక వదిలిపెట్టడం గాదు. ఇంక వీటిని కంటిన్యూ చేస్తూనే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్స్‌కి వెళ్ళాలి. ఇంకా ఆసనాల గురించి చెప్తారు. ఇక్కడ మన భగవంతుడు కదలకుండా అని జెప్పారు. సుఖంగా ఒక చోట స్థిరంగా కూర్చో అని జెప్పారు. మన పతంజలి గూడా పాపము స్థిర సుఖాసనం అన్నారు. ఇంక అక్కడికి ముగించారు. స్థిర సుఖం ఆసనం అన్నారు. కానీ ఇంగ దాని తర్వాత చాలామంది దాన్ని చాలా ఎక్కువగా విస్తరిస్తూ వెళ్లారు గాబట్టి, మన సురేశ్వర్ల వారు గూడా అక్కడక్కడ కనిపించినవన్నీ గూడా రకరకాల ఆసనాలు, యోగాసనాలని ఇప్పుడు ఏవి ప్రచారంలో ఉన్నాయో వాటన్నింటిని రాస్తూ వచ్చారు. చూద్దాం పట్టండి వచ్చే వారం వచ్చి కలిసి కూర్చొని చదువుకుంటూ వెళ్దాము. ఈలోగా ఇవన్నీ సరే గాని యమ నియమాలు అత్యవసరము. వీటి మీద ఫోకస్ చేస్తూ వెళ్ళి ఆల్రెడీ మనం చాలా మటుకు సాధించి వాటిని మెయింటైన్ చేస్తూ ఉన్నాము. ఇంకా గూడా వాటిని అట్లానే ఎక్స్‌పాండ్ చేస్తూ వెళ్దాము. శుభం భవతు.